ఇచ్చిన మాట. ఒక కాలంలో జరిగిన విషయం ఇది. బుద్ధిసాగర్ అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయనకి 3 పుత్రులు, అజయ్, సుజయ్ ఇంకా విజయ్. మహారాజాకి తెలియని విషయం ఏంటంటే ఆయన చనిపోయాక ఆ రాజ్యాన్ని ఎవరి చేతిలో అప్పజెప్పాలని. అందుకని ఆయన ఒక దారి కనిపెట్టారు. ఆ తర్వాత 3 తోటకి పిలుచుకురమ్మని చెప్పారు. నేను వాళ్లతో మాట్లాడాలని చెప్పు. రాజ్యంలో ఉన్న ఒక తోట. ఇలా చూడు, మా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు తోటకి పిలిచారు అని చెప్పండి. నేను వాళ్ళ దగ్గర మాట్లాడాలి. అలాగే మహారాజా, వెంటనే చెప్తాను. నేను ఆ 3 ఎందుకు ఇక్కడికి పిలిచానంటే, నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోయాను. నేను పోయిన తర్వాత ఈ రాజ్యాన్ని మీ 3లో ఎవరు బాగా చూసుకుంటారు అని. నాన్న, మీకు నా మీద అనుమానంగా ఉందా? మీరేం మాట్లాడుతున్నారు నాన్నా? నాన్నా, మీరే ఆలోచించి ఉంటారు. అదేంటో మీరే చెప్పండి. మీరు 3 పెళ్లి చేసుకుంటే మంచిదనుకుంటున్నాను. పెళ్ళా? ఇదే మీరు చెప్పిన షరతా? అవును, వివాహం ఎవరు చేసుకుంటారో వాళ్లే ఈ రాజ్యాన్ని చూసుకోగలరు. ఇది ఎలాంటి నిబంధన? మీరు చెప్పినట్టే చేస్తాం. మహారాజు గారు చెప్పింది విని అజయ్ ఇంకా సుజయ్ వాళ్ల భార్యల కోసం వెతుక్కుంటూ బయలుదేరారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు పెద్ద కొడుకు అజయ్ తన భార్యతోటి మళ్లీ కోటకి తిరిగొచ్చేశాడు. భార్యని నాన్నకి పరిచయం చేస్తున్నాడు. రాజుగారి కోటలో. నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషం. ఇంత అందమైన రాజకుమారి ఎవరు? నాన్నా, ఇదిగో తనే నా భార్య, రాజకుమారి హీనా. అరెరే, నువ్వు చాలా మంచి విషయాన్ని చేశావు. నీ భార్య నిజంగా చాలా అందంగా ఉంది. ధన్యవాదాలు నాన్న. తను మహారాజా సూరజ్మల్ కూతురు. కన్నా, నా రాజ్యానికి నిన్ను స్వాగతిస్తున్నాను. మీ నాన్నగారు నీకు చాలా పశువుల్ని, వెండి బంగారాల్ని ఇచ్చి పంపించడం చూశాను. అవును మావయ్య, ఇవన్నీ మా పెళ్ళికొచ్చిన కానుకలు. మా నాన్నగారు మీకేమని పంపించారు? మీ నాన్నగారికి నా శుభాకాంక్షలు తెలుపు. త్వరలోనే ఆయన కుటుంబంతోటి ఖచ్చితంగా ఇక్కడ విందుకు రావాలి అని తెలియజేయి. అలాగే మావయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. కొన్ని వారాలు గడిచిపోయాయి. మహారాజు 2వ కొడుకు సుజయ్ తన భార్యని తీసుకుని రాజ్యంలోకొచ్చాడు. నాన్నగారు, ఈవిడే నా భార్య రాజకుమారి బీనా. తిను ఒక చిన్న రాజ్యానికి రాజకుమారి. రాజ్యం చిన్నదో పెద్దదో దాని గురించి నాకు ఎటువంటి దిగులు లేదు. నాకు సంతోషం ఏంటంటే నీకు ఒక భార్య దొరికింది, అంతే. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మావయ్య, నాకు రాయడం అంటే చాలా ఇష్టం. నేను మీకోసం ఒక మంచి కవిత రాసుకొచ్చాను. చాలా మంచి విషయం. నాకు కవితలంటే చాలా ఇష్టం. నాన్నగారు, తిను అద్భుతమైన కవితలు రాస్తుంది. మీరు వింటారా? కన్నా, నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఆ కవితని నాకివ్వు. నేను నా గదిలో కూర్చుని చదువుకుంటాను. సరే మావయ్య, ఖచ్చితంగా మీకిస్తాను. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మహారాజు ఆఖరి కొడుకు విజయ్ ఇప్పుడే తన భార్యని వెతుక్కుంటూ బయలుదేరాడు. తన ప్రయాణంలో ఒక అడవిలోకి వెళ్లిపోయాడు. అక్కడ ఎన్నో వింత శబ్దాలు వినబడుతున్నాయి. హఠాత్తుగా కొంతమందొచ్చి రాజకుమారుణ్ణి అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతున్నారు. తన్ని తీసుకువెళ్లి వాళ్ళ జైల్లో బంధించడం జరిగింది. వాళ్ళు ఎవరో ఏంటో ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకని తన్ని బంధించారో తెలియదు. కొన్ని రోజులు గడిచిపోయాయి. తన గురించి వాళ్ళ నాన్న ఎంతగానో దిగులు పడుతూ ఉంటారని అనిపించింది. విజయ్కి కూడా వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు. అంతలో ఒకరోజు తనకొక అందమైన గొంతు వినపడింది. విజయ్ని ఒక ప్రశ్న అడిగింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? నా కంటికి ఎవరు కనిపించడం లేదే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎవరది? నా కళ్ళ ముందు రండి. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. విజయ్కి ఆ అందమైన గొంతు మాత్రం వినబడుతూనే ఉంది. కాని ఎవరో ఏమీ కనబట్టలేదు. ఒకరోజు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? సరే,
నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నీకు మాట ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇందులో నుంచి బయటికి వెళ్ళొచ్చు. నువ్వు సిద్ధంగా ఉండు. తయారుగానా? ఎందుకు? మీరంతా ఎవరు? నువ్వు వెళ్ళి స్నానం చేయాలి కదా. ఇదిగో నీళ్లు. ముందుగా షేవ్ చేసుకుని స్నానం చేసి రెడీగా ఉండు. ఇతని జుట్టు కూడా మనం కట్ చేయాలనుకుంటా. ఏం జరుగుతోంది ఇక్కడ? నీకు మంచి వార్త, నువ్వు ఇకపై ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అందుకు ధన్యవాదాలు. కానీ ఇక్కడేం జరుగుతోందో చెప్తే కొంచెం బావుంటుంది. మీ పెళ్ళే. పెళ్ళా? ఆ గొంతు ఎవరిది, ఏం జరుగుతోందో విజయ్కి ఏమీ అర్థం కాలేదు. వీళ్ళందరూ ఎవరు, తన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారో తనకి తెలీదు. వాళ్ళందరూ విజయ్ని రాజుగారి కోటలోకి తీసుకెళ్లారు. అక్కడ వాళ్లలాగే పొట్టివాళ్లు ఇంకా ఎంతోమందున్నారు. హాల్ మొత్తం అలాంటి వాళ్లే నిండున్నారు. ఒక జడ్జి కూడా ఉన్నారు. ఆయనే వివాహాన్ని జరిపించడం కోసం వచ్చారు. అక్కడ్నుంచి వివాహానికి ఒక అందమైన అమ్మాయి వస్తోంది. తను కూడా పొట్టిగానే ఉంది. చీరతోటి తన మొహం మూసుంది. తను జడ్జి దగ్గరకొచ్చిన తర్వాత, నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు నమ్మకం ఉంది. మ్మ్. నీ ముఖాన్ని ఇప్పుడు చూపించొచ్చు. తన మొహాన్ని చూపించినప్పుడు తన మొహం మీద ఒక పెద్ద మచ్చుంది. తన మొహం కూడా కాస్త వింతగా అనిపించింది. తను చిన్నగా నల్లగా ఉంది. లేదు లేదు. విజయ్ దీన్ని చూసి భయపడిపోయాడు. కాని ఇచ్చిన మాట గుర్తొచ్చి ఏమన్నాడంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. అందువల్ల తప్పకుండా చేసుకుంటాను. తను వివాహానికి సిద్ధమైన వెంటనే అక్కడికి హఠాత్తుగా ఎంతో పొగ రావడం మొదలయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాయమైపోయారు. ఆ అమ్మాయి ఉన్న చోట ఒక అందమైన రాజకుమారి నిలబడుండడం చూశాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి దాసులుగా మారిపోయారు. ఇక్కడసలు ఏం జరుగుతోందా అని విజయ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. అప్పుడే తనకొక గొంతు వినపడింది. నా ప్రియతమా, మేము తప్పు చేసినందువల్ల అందరం శాపగ్రస్తులమయ్యాము. మాకు శాప విముక్తవ్వాలంటే ఒకరు మాకు మాటివ్వాలి. ఆ మాట నిలబెట్టుకుంటేనే శాపం తొలగుతుంది. మళ్ళీ మేము మామూలు రూపాలు పొందగలము. మీకు మా కృతజ్ఞతలు. మీరు మాట నిలబెట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత రాజకుమారి మీనాతో విజయ్ తన రాజ్యంలోకి తిరిగొచ్చాడు. అప్పుడు మహారాజు ఎంతగానో సంతోషించారు. అందర్నీ అక్కడికి పిలిచారు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా 3 పిల్లలు పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే మంచి విషయం ఇంకోటి ఉంటుంది? సరే నాన్న, మీ తర్వాత ఈ రాజ్యానికి మహారాజు ఎవరో చెప్తారా? అవును నాన్నగారు, మీ తర్వాత ఎవరు మహారాజో చెప్పండి. పిల్లలు, ఈ ప్రపంచంలో గొప్ప విషయం ఏంటో అర్థం చేసుకోండి. ఒక మాటిస్తే దాని మీద మీరు నిలబడాలి. ఎవరు తన ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారో వాళ్ళకే ఇది దొరుకుతుంది. అజయ్ ఇంకా సుజయ్ విజయ్ని చూస్తూ ఉన్నారు. మాకేమీ అర్థం కావడం లేదు నాన్న. మీరేమంటున్నారు నాన్నగారు? ఈ రాజ్యానికి సరిపోయిన రాజు విజయే. తను ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నా సరే ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకున్నాడు. ఎవరైతే ఇలా చేశారో వాళ్ళు మాత్రమే ఈ రాజ్యాన్ని కాపాడగలరు. అన్నిటికంటే ముఖ్యమైన విషయమే ఇది.